ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. టీసీఎస్ కావచ్చు, హెచ్సిఎల్ టెక్ కావచ్చు, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా గ్రాసిమ్, టాటా స్టీల్, ఇంటర్ గ్లోబ్, ఏబిఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇటు నిఫ్టీ 50 దాదాపుగా 24,228, 21 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,677, 105 పాయింట్ల లాభంతో. నిఫ్టీ 500 23,357, 9 పాయింట్లు. ఇటు బ్యాంక్ నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 58,160 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం భారీ స్థాయిలో లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 1000 పాయింట్ల లాభంతో ఉంది ఐటీ మాత్రం బాగా పుంజుకుంది. 29,038 దగ్గర కొనసాగుతోంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రావచ్చు. మనతో పాటు బిజినెస్ ఎకనామిస్ట్, ప్రముఖ ఎకనామిస్ట్ డాక్టర్ జీవి రావు గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మార్కెట్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఏంటి మార్కెట్లు ఈరోజు చూస్తే మరి కొంచెం ఫ్లాట్గా కనిపిస్తున్నాయి. ఈ వీక్, లాస్ట్ వీక్లో కూడా 2 రోజులు ఫ్లాట్గా, 2 రోజులు మంచి భారీ లాభాలతో ఈ విధంగా కనిపించినాయి. ఏంటి సార్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ రోజు మీరు ఓపెనింగ్ లో కనుక మార్కెట్ చూస్తే చాలా క్రాష్ అయినట్టుగా మార్కెట్ ఓపెన్ అయింది. అంటే 200 పాయింట్ల పైన నష్టాల్లో. మనం నిజానికి మార్కెట్ ఓపెనింగ్ టైంకి ఇప్పటికి చూస్తే నిఫ్టీ 350 పాయింట్ల దాకా రికవర్ అయింది. అంటే అంత తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది మార్కెట్. అసలు ఫస్ట్ అంత నష్టాల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటో మనం అర్థం చేసుకుంటే తర్వాత రికవరీ రీజన్స్ గురించి పరిశీలిద్దాం. ముందుగా ఓపెనింగ్లో అంత నష్టానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, తర్వాత ఆయిల్ ప్రైసెస్ అనేటువంటిది పెరుగుదల, రూపాయి డాలర్ మార్కం విలువలో కూడా వచ్చినటువంటి వ్యత్యాసం. అంటే రూపీ వీక్ అవటము, డాలర్ స్ట్రెంగ్త్ అవటం, ఇవన్నీ కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. అయితే ఆ ఉదయం 9 గంటలకి ఇప్పటికీ కూడా జియో పొలిటికల్ సిచ్యువేషన్లో మార్పులేం రాలేదు. అయినా కానీ మరి ఆ కారణాలతో సంబంధం లేకుండా మార్కెట్లు మళ్ళీ ఎందుకు రికవరీ అయ్యాయంటే ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఐటీ సెక్టార్లో చాలా ఎక్కువగా షేర్లు రికవరీ అయ్యాయి. అంటే ఎంతో లాభాల్లోకి వచ్చేసాయి అవన్నీ కూడా. ముఖ్యంగా ఐటీ సెక్టార్ ఆల్మోస్ట్ ఒక బూమింగ్ లాగా రికవరీ అయింది, ఉవ్వెత్తం లేచింది. ఇలా ఎక్కువగా ఐటీ సెక్టార్ పెరగటానికి కారణం జూన్ క్వార్టర్ ఫలితాలు, ముఖ్యంగా టీసీఎస్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే మిగిలిన ఐటీ మేజర్స్ కూడా మంచి ఫలితాలను ఆశిస్తాయనేటువంటి అంచనాలతో ఐటీ షేర్లలో ఎక్కువ మంది పెట్టుబడులు పెడతాం మొదలుపెట్టారు. దీనికి తోడు ఉదయం ఎప్పుడైతే నిఫ్టీ ఒక్కసారి 24,000 డౌన్కి కూడా టచ్ అయిందో అక్కడి నుంచి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అంటే మనకి నిఫ్టీకి 24,000 స్థాయిలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఒక్కసారి 24,000 దిగువ రాగానే మళ్ళీ బయింగ్ మొదలైంది. దానితోడు మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, విదేశీ సంస్థాగత మదుపుదారులు కానివ్వండి, ఈ లోయర్ లెవెల్స్లో బయింగ్ ఆపర్చునిటీని తీసుకున్నారు. ఈ కారణాలన్నిటి వల్ల మార్కెట్లో ఇంత క్విక్ రికవరీ అనేటువంటిది మనం చూడటం జరిగిందండి. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. రంగారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రంగారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. నాకు 2 షేర్ల గురించి చెప్పండి. అడగండి సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఒకటి సార్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏ రేట్ లో అక్వైర్ తీసుకోవచ్చు సార్? ఇంకొకటి సిమెంట్స్ ఎనర్జీ ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నారు, ఇది హోల్డ్ చేయొచ్చు సార్? ఏదండి? సిమెంట్స్. ఓకే, 10% ప్రాఫిట్ లో ఉన్నారు. రైట్ సార్. సిమెంట్స్ వచ్చేసి మీరు ఇప్పుడు కూడా హోల్డ్ చేయటమే మంచిదండి కరెంట్ రేట్లో కూడా. పోతే తిలక్ నగర్ వచ్చేసరికి మనకి ఇప్పుడు రెవెన్యూ 2,245 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. ఇయర్ 20.6 కోట్ల లాభాల్లో ఉంది. మనకి స్టాక్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి కూడా ఏ కాస్త తగ్గినా కానీ స్లోగా ఎక్వైరీ చేయటం మీరు మొదలుపెట్టుకోవచ్చు అండి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ విషయంలో.
సిమెంట్స్ ఒకటి అడిగారు సార్, 10% ప్రాఫిట్. చెప్పానండి, సిమెంట్స్ అంటే హోల్డ్ చేయమని చెప్తున్నాను. సిమెంట్స్ మీరు ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. ఇంకో కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి, కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. ప్రజెంట్ రిపోర్ట్ టెక్ మహీంద్రా, మా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రెండు కొనుక్కోవచ్చు సార్. టెక్ మహీంద్రా ఈ 2 రోజుల్లో కాస్త ఎక్కువగా రికవరీ అవటమే మీరు చూసారు. ఏదైనా కరెక్షన్లో తీసుకునే ప్రయత్నం చేయండి. పిఎన్బి హౌసింగ్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా బై చేయొచ్చండి. రైట్ సార్. లక్ష్మీపతిరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. లక్ష్మీపతిరావు గారు నమస్కారం. నమస్కారం అండి జీవిరావు గారు. నమస్తే అండి. టీవీఎస్ మోటార్స్ ఈ రేట్ లో బై చేయమంటారా? 1 year టైం ఫ్రేమ్ కి ఇంకా వెయిట్ చేయమంటారా? నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ ఇది కూడా బై చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రేట్ లో బై చేయమంటారా ఇంకా వెయిట్ చేయమంటారా? ఎంట్రీ పాయింట్స్ కొంచెం చెప్పండి సార్. టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు ఈ రోజున్న రేట్లో కూడా మీరు బై చేయొచ్చండి. టీవీఎస్ మోటార్స్ మనకి ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ ఫలితాలు కానీ, కంపెనీ యొక్క ప్రోగ్రెస్ కానీ గత 2 సంవత్సరాలుగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా చాలా అద్భుతమైన పనితీరే చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు కరెంట్ రేట్ నుంచి కూడా కొనటం మొదలు పెట్టచ్చండి. మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే ఇప్పుడున్న ప్రైస్ నుంచి కనీసం ఒక 5% ఫాల్ అయినప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కోసం ఆలోచించండి. రైట్ సార్. వంశీ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వంశీ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ డౌట్ అడగండి. హీరో మోటార్ కార్పొరేషన్ లో ఈ రేట్ లో తీసుకోవచ్చండి? హీరో మోటార్ కార్ప్ అండి ఆటోమొబైల్ సెక్టార్లో మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్లో ఉందనే చెప్పొచ్చు. మీరు దీనిలో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటం మంచిదండి. ఆటోమొబైల్ సెక్టార్లోనే ఉండాలి అని అనుకుంటే M&M, టీవీఎస్ మోటార్ వీటిని పరిశీలించడం మంచిదండి. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు ఐటీ చూస్తే కూడా ఈరోజు భారీ లాభాల్లో కనిపిస్తుంది సార్. ఏంటి, ఎట్లా మీరు విశ్లేషిస్తారు? అయితేనండి ఐటీ సెక్టారు గత 2-3 నెలలుగా, అసలు నిజానికి 2-3 నెలలుగా లాస్ట్ 1 yearగా కూడా మోర్ దాన్ 40% ఫాల్ అనేటువంటి చూసాం మేజర్ ఐటీ కంపెనీస్లో. కొన్ని షేర్లు అయితే 50% కూడా ఫాల్ అయ్యాయి. హిస్టారికల్ 52-week లోకి వచ్చాయి, కొన్ని మల్టీ ఇయర్ లోకి కూడా వచ్చాయి. అక్కడి నుంచి మార్కెట్లు వీటి మీద ఎక్స్పెక్టేషన్లు బాగా తగ్గించుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మనకి టీసీఎస్ పాటించినటువంటి ఫలితాలు మార్కెట్ యొక్క అంచనాలు మించిపోయాయండి. ఎప్పుడైతే టీసీఎస్ యొక్క ఫలితాలు మార్కెట్ అంచనాలు మించి ఉన్నాయో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళా ఒకసారి ఈ ఐటీ సెక్టార్ వైపు ఫోకస్ చేయటం మొదలుపెట్టాయి. తర్వాత ఇప్పుడు అలాగే మిగిలిన ఐటీ కంపెనీల్లో కూడా ఆశించిన ఫలితాలు వస్తాయనేటువంటి అంచనాలతో మనకు ఐటీ కంపెనీలో ఉన్న షేర్లు అన్నింటిలోనూ కూడా మన కొనటం మొదలుపెట్టారు. ఈ విధంగా మనకి ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క ర్యాలీ అనేటువంటిది మనం చూసాం. ఈ ర్యాలీ కొంతకాలం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. నిజానికి టీసీఎస్ కనుక ఇదే రకంగా కనుక ఫలితాలు అందిస్తూ పోతే ఒక 1 year, 1.5 yearలో నియర్లీ 50% రిటర్న్ అందించే అవకాశం కూడా లేకపోలేదు అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ క్వార్టర్ ఫలితాలు లాగానే కనుక రానున్న రోజుల్లో కనుక పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇట్లా ఓవరాల్గా ఐటీ సెక్టార్ వైపు మళ్ళా ఒకసారి మన భారతదేశ సంస్థాగత మదుపుదారులు, విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా వీటిలో పెట్టుబడి విషయమే పరిశీలిస్తున్నారు. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రావు గారు, నమస్తే. 2 షేర్స్ అండి. ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకుని యాడ్ చేసుకుంటే వచ్చా, ఏమైనా తగ్గుతుందా అప్పుడు చేసుకోవచ్చా? ఒకటి. 2 LIC 430లో తీసుకున్నాను, అది ఇంకేమైనా ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఈ 2 చెప్పండి సార్ ప్లీజ్. రైట్ అండి. ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మీరు అరౌండ్ 80 రూపీస్లో దీనిలో ఎంటర్ అయ్యి 100 రూపీస్ ప్రైస్ టార్గెట్తో 78ని స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయొచ్చండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిజానికి 1 year, 1.5 yearలో 100 రూపీస్ టచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు 82, 83 నుంచి కూడా ఇంకాస్త తగ్గి 80 రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెండెన్సీలో. సో అరౌండ్ 80 రూపీస్ని మీరు పర్చేజ్కి స్టార్టింగ్ ప్రైస్గా పెట్టుకుని ఎక్వైరీ చేయటం మొదలుపెట్టండి. 100 రూపీస్ ప్రైస్ టార్గెట్తో 1.5 year కోసం మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయంలో మీరు అవలంబించాల్సినటువంటి వైఖరి. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగ షేర్లు అంటే మీరు బ్యాంక్ సెక్టార్ గురించి మాట్లాడారు కాబట్టి వాటి భవిష్యత్తు ఏంటి సార్, ఎట్లా ఉంటుంది? రానున్న రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ చాలా మంచి భవిష్యత్తు చూపేటువంటి అవకాశం ఉందండి.
నిజానికి మనకి ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వక దాదాపుగా 1000 రూపాయల నుంచి 750 రూపాయల దాకా కూడా పడిపోయి మళ్ళా కాస్త రికవర్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 820 రూపీస్లో స్టెబిలైజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు అరౌండ్ 800, 810లో బై చేసుకుంటే ఒక 2 సంవత్సరాల కాలంలో మంచి ఫలితాలు అందించేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్లో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా రానున్న సంవత్సర కాలంలో చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. అందుకని ఇన్వెస్టర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోలో బ్యాంకింగ్ సెక్టార్లో బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్లో లీడర్స్ తోటి ట్రావెల్ అయితే ఈ రంగం కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు గురజాల నుంచి. రావు గారు నమస్కారం. హలో, నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, మీ డౌట్ అడగండి సార్. ఈ రేట్లో త్రికాలు ఎగార్చి మోటార్స్ కొనసండి. మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్పండి, స్టాక్ నేను చెప్పండి. త్రికాల్ ఓకే ఎగార్చి మోటార్స్, ఎగార్చి ఓకే IGRA ఎగార్చి మోటార్. రైట్ అండి. ఇప్పుడు కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదన్నా పెరిగితే దామని చూడాలి. కాకపోతే మనకి సపోర్ట్ లెవెల్స్కి దగ్గరగానే ట్రేడ్ అవుతున్నప్పుడు తొందరపడి బై చేసే కన్నా కాస్త వెయిట్ చేస్తే ఇంకాస్త తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పుడు అగ్రెసివ్గా ఈ రోజు బై చేయక్కర్లేదండి. రైట్ సార్. తర్వాత ప్రసాద్ గారు ఉన్నారు సార్. ప్రసాద్ గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది సార్. ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, ఏదైతే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 917లో ఉంది, తర్వాత ఈ రేట్లో ఉన్నాయి, క్విట్ చేయమంటారా కంటిన్యూ చేయమంటారా అదొకటి. తర్వాత రేణుకా షుగర్స్ ఏ రేట్లో బై చేయొచ్చు? ఈ రెండు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, రేణుకా షుగర్. అదానీ ఎనర్జీ వచ్చేసి మీరు కరెంట్ రేట్లో హోల్డ్ చేయండి. రేణుకా షుగర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం కరెంట్ రేట్లో కూడా బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే రేణుకా షుగర్ లాంగ్ టర్మ్లో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. షుగర్ సెక్టార్ కూడా మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. రేణుకా షుగర్ కూడా ఈ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అండి. కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేస్తూ ఒకేసారి అగ్రెసివ్ బయింగ్ కాకుండా సిస్టమేటిక్ వేలో బై చేయండి. లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం. మార్కెట్లు అయితే ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. కళ్యాణి రెడ్డి గారు అడుగుతున్నారు, కళ్యాణి గారు. సో ఇది న్యూజెన్ సాఫ్ట్వేర్ ఒకటి, తర్వాత కళ్యాణ్ జ్యువెలరీస్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్. న్యూజెన్ సాఫ్ట్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బై చేయొచ్చండి. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ విషయానికి వస్తే గత వారం రోజులుగా కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లో చాలా అనూహ్యమైనటువంటి పెరుగుదలను మనం చూసాం. ఇప్పుడు ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ తీసుకోవడం చాలా రిస్క్ అవుతుంది. అంటే మీకు రిస్క్ రివార్డ్ రేషియో అంత ఫేవరబుల్గా లేదు. ఇక్కడి నుంచి కనీసం ఒక 15% అయినా ఏదైనా మార్కెట్ కరెక్షన్ వస్తేనే కళ్యాణ్ జ్యువెలర్స్లో ఫ్రెష్ బయింగ్ గురించి చూడండి. కానీ కరెంట్ రేట్లో అయితే మాత్రం ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి కళ్యాణ్ జ్యువెలర్స్. రైట్ సార్. హైదరాబాద్ నుంచి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. టాటా కమ్యూనికేషన్స్, L&T ఫైనాన్స్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాం సార్, అమ్మేసుకోవచ్చండి. L&T ఫైనాన్స్ ఇక్కడి నుంచి కూడా చాలా మంచి పెరుగుదలకి అవకాశం ఉందండి. నిజానికి L&T ఫైనాన్స్ కమింగ్ 1 yearలో కూడా మోర్ దాన్ 20% CAGRకి స్కోప్ ఉందని చెప్పి కంపెనీ మేనేజ్మెంట్ వాటాదారులకి ఇస్తున్నటువంటి సందేశాల్లో కూడా మనం చూడటం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. టాటా కమ్యూనికేషన్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. బట్ L&T ఫైనాన్స్ మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. థ్యాంక్స్ అండి. రైట్, హైదరాబాద్ నుంచి శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ నా దగ్గర జేబీ ఆటో ఉన్నాయండి, అవి 30% లాస్ లో ఉన్నాయి, అవి హోల్డ్ చేయొచ్చా? ఇంకొకటి ఒలెక్ట్రా కూడా, అవి హోల్డ్ చేయొచ్చా? ఇంకొకటి ఓలా ఎలక్ట్రిక్ పెరుగుతుందా అంతే ఉంటుందా? ఒలెక్ట్రా మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో హోల్డ్ చేయండి డెఫినెట్గా. ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరే, దానిలో ఏ విధమైన ఇబ్బంది లేదు. తర్వాత ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు కాస్త రికవర్ అయిన వెంటనే మళ్ళా కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తూ వస్తున్నారు. మీరు ఇది షార్ట్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం ఎగ్జిట్ కావటమే మంచిదండి. కేవలం ఒక 3 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కాలం హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే సూటబుల్, కానీ లేకపోతే ఈ షేరు కరెంట్ రేట్లో ఎగ్జిట్ కావటమే మంచిదండి. రైట్ సార్. శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం.
హెచ్సిసి నాట్కో ఫార్మా అండి, రెండింటి గురించి కొంచెం చెప్తాను. అంటే మీ దగ్గర ఉన్నాయా ఎట్లా? ఉన్నాయండి, హెచ్సిసి ఉన్నాయండి, నాట్కో కూడా ఉన్నాయండి. హెచ్సిసి అయితే కాస్త పెరిగినప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నాట్కో ఫార్మా మీరు కనీసం ఒక 4-5 సంవత్సరాలకు కూడా మీరు హోల్డ్ చేయదగిన స్టాక్ అండి. నాట్కో ఫార్మా కంపెనీలో రీసెర్చ్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కొత్త మెడిసిన్స్ కానివ్వండి అన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ కంపెనీకి చాలా మంచి ఫలితాలు అందించే అవకాశం ఉందండి. అందుకని నాట్కో ఫార్మా కనుక మీ షేర్లు ఇప్పటికే ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. మరిన్ని షేర్లు కూడా తగ్గిన ప్రతిసారి కూడా కొనొచ్చండి. ఫార్మా రంగంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చండి ఇది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శ్రావణి గారు అడుగుతున్నారు, సెక్స్ సాఫ్ట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా ఏంటి? ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవటం మంచిదండి, ఒకవేళ ఏదైనా మార్కెట్లో అప్రిసియేషన్ వస్తే. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈ ఎథర్ ఎనర్జీ ఒకటి, ఆ తర్వాత అది ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఎథర్ ఎనర్జీ కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ కాస్త కరెక్షన్స్ వచ్చినా కూడా మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి, జీవి రావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. బిహెచ్ఎల్ కొనుక్కోవచ్చండి, ఈ రేట్ లో బాగా పెరిగింది. అదొకటేను, ఇంకొకటి ఏదో ఉందండి, ఒక్క నిమిషం చెప్తా ఉండండి. బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఒక్కసారి బిహెచ్ఎల్ చెప్తున్నారు వినండి. బిహెచ్ఎల్ విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్లో ఇంత రైజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్ అవటం కన్నా కూడా మళ్ళీ ఏదైనా కరెక్షన్లో మాత్రమే మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం మంచిదమ్మా. బిహెచ్ఎల్ ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ నుంచి ఎంతో రైజ్ అవటం అనేది మనం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జనం ప్రాఫిట్ బుకింగ్లోకి వస్తే మార్కెట్లో కరెక్షన్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5 to 10% అనేది తగ్గినప్పుడు మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, సత్యవతి గారు ఉన్నారు భీమవరం నుంచి. సత్యవతి గారు నమస్కారం. నమస్తే అండి, మాది సర్వోటెక్ పవర్ ఉందండి, ఒక 1000 షేర్స్ ఉన్నాయండి. 170లో కొన్నామండి 2 years బ్యాక్. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎగ్జిట్ అవ్వాలా ఏంటి తెలియట్లేదు. అంటే లాస్ట్ లో ఉన్నారా? లాస్ట్ లోనే ఉన్నామండి, సర్వోటెక్ రెన్యూబుల్ పవర్. డల్గా మాట్లాడుతున్నారు అందుకే అడుగుతున్నారు సార్. అయితే ఇప్పుడు లోటస్ పవర్స్ మీరు ఏ కాస్త రైజ్ వచ్చినా కూడా దీనిలో ఎగ్జిట్ అవటమే మంచిదమ్మా. మీరు కొంత లాస్ ఉన్నా కూడా సో లాస్లు మినిమైజ్ చేసుకోవడం కూడా మార్కెట్లో అవసరమేను. సో దీని నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు టాటా పవర్లోకి షిఫ్ట్ అవటం మంచిదమ్మా. రైట్ సార్, కోటేశ్వరరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. రావు గారు నమస్కారం. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఫోర్స్ మోటార్స్, స్వరాజ్ ఇంజనీరింగ్ వెరీ బెస్ట్, ఎంపార్ టెక్నాలజీ ఇంకోటి. ఫోర్స్ మోటార్స్ ఇంకోటి ఏమన్నారు? సోనా బిఎల్డబ్ల్యూ. రెండు కూడా ఏది బెస్ట్ అని కాదు, రెండు మంచి కంపెనీలేనండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో ఉంటే ఈ రెండు కంపెనీలు కూడా మీరు కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. రైట్ సార్, ఈ దిల్షునగర్ నుంచి కౌశిక్ అడుగుతున్నారు సార్, ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత E2E ఈ బై చేయొచ్చా ప్రజెంట్ రేట్లో? శ్రీరామ్ ఫైనాన్స్ కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. శ్రీరామ్ ఫైనాన్స్ రానున్న 4-5 సంవత్సరాల కాలంలోనూ కూడా మంచి ఎక్స్పాన్షన్ ప్లాన్స్, తర్వాత కంపెనీ యొక్క విజన్ అంతా కూడా చాలా కరెక్ట్గా ముందుకు వెళ్తున్నారు. మంచి ప్రోగ్రెస్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో NBFCలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చండి. మీరు ఇదైతే కరెంట్ రేట్ నుంచి కూడా బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. రైట్ సార్, అనంత్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. అనంత్ గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు. లేదండి, ఒక్కసారి క్లియర్ గా చెప్పండి, క్లారిటీ స్లోగా. జేజే మాట ఈ రేట్ లో కొనుక్కోవచ్చు, అట్ ద సేమ్ టైం తిలక్ నగర్ యావరేజ్ చేసుకోవచ్చు. తిలక్ నగర్ మీరు యావరేజ్ ఏం చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా తగ్గితేనే యావరేజ్ గురించి ప్రయత్నించడం మంచిదండి. రైట్ సార్, అట్లాగే ఆయిల్ రానున్న రోజుల్లో ఆయిల్ కి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైందని, అయిపోయిందని, ఇవన్నీ సందిగ్ధత మొదలైన నేపథ్యంలో దానికి ఏంటంటే అండి, యుద్ధం మొదలైంది తర్వాత మళ్ళా అయినటువంటి మాటలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉండే. మనకి ఒకసారి ఈ గల్ఫ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనకి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి విషయాలు ఎప్పటికప్పుడు
ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నా కూడా అది కొద్ది రోజులు ఇవ్వగానే మళ్ళా వేరే రకమైనటువంటి న్యూస్లో రావటం మనం చూస్తున్నాం. దీంతో ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూనే వస్తున్నాయి. ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ ఇలా పెరుగుతున్నాయో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్ల మీద ఇది నెగిటివ్ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకని రానున్న రోజుల్లో ముఖ్యంగా ఒక 6 నెలల కాలానికి కనుక మనం పరిశీలిస్తే ఈ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఈ యొక్క షేర్లన్నీ కూడా మరింత ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్ల పట్ల మాత్రం ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తగా ఉండటమే మంచిదండి. రైట్ సార్, రాంబాబు గారు ఉన్నారు పిడుగురాల నుంచి. రాంబాబు గారు నమస్కారం. సార్ నమస్తే రావు గారు. మీ డౌట్ నమస్తే అండి. అండి. సార్ నేను అపోలో పైప్స్ ఒకటి, తర్వాత ఎక్సైడెడ్ బ్యాటరీస్ ఈ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏ రేట్ తీసుకోవచ్చు సార్? ఇప్పుడు తీసుకోవచ్చా లేదా వెయిట్ చేసి తీసుకోమంటారా సార్? అపోలో టైర్స్ మీరు కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. అయితే అది బయింగ్ అప్రోచ్ ఎలా ఉండాలంటే మీరు మొత్తం క్వాంటిటీ అంతా ఒకే రోజు కొనకుండా ఒక 2-3 దఫాలుగా కొనే ప్రయత్నం చేయండి. చేసి మినిమం 2 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకుంటే టైర్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి అపోలో టైర్స్. తప్పకుండా మీరు బయింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. రైట్ సార్, మధుసూదన్ రావు గారు ఉన్నారు. మధుసూదన్ రావు గారు నమస్కారం. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ రావు గారు, నా దగ్గర టాటా పవర్ 425 లో ఉన్నాయి సార్. అది ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. టాటా పవర్ షార్ట్ టర్మ్లోనే మీకు రికవరీ రావటం అయితే కష్టంగానండి. బట్ టాటా పవర్ యొక్క ఫలితం అనేది మీరు ఖచ్చితంగా ఒక 2 years అన్న హోల్డ్ చేస్తే మంచి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ రేట్లో కూడా మీరు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పవర్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ డెఫినెట్గా. మీరు దీన్ని ఒక 2 సంవత్సరాల కాల వ్యవధితో ఆలోచన ఉంటే మాత్రం టాటా పవర్ మీకు మంచి రిజల్టే ఇచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్, మురళి గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. మురళి గారు నమస్కారం. మురళి గారు నమస్తే రైట్, మీ డౌట్ అడగండి. నమస్తే నమస్తే అండి. సార్, సిడిఎస్ఎల్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా సార్? ఇప్పుడు సిడిఎస్ఎల్ డెఫినెట్గా బై చేయొచ్చండి. సిడిఎస్ఎల్ One ఏంటి, year కోసం సార్. 1 year కోసం కాదు, కనీసం 4-5 సంవత్సరాలన్నా మీరు హోల్డ్ చేసే ఆలోచన ఉంటేనే ఈ యొక్క సెక్టార్లో మీరు ఎంటర్ కండి. కాకపోతే 1 yearలో కూడా కొంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కదండి. ఈ షేర్ ఏదో ఒక 1 year 2 years కోసం మనం బై చేసే ఆలోచన కాకుండా చాలా లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయదగినటువంటి షేర్లు అండి. ఇప్పుడు మనకేంటే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి ఈ షేర్లు అన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్కి వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని ఒకసారి కొంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ఆలోచన చేయటం మంచిదండి. రైట్ సార్, సరిత అడుగుతున్నారు కామెంట్. పిఎన్బి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? 2 కూడా చాలా అద్భుతమైన కంపెనీలే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా లేకపోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా ఇవన్నీ మీకు ఒక 2-3 సంవత్సరాలు హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేయటం స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి కూడా డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. రైట్ సార్, సూర్యప్రకాష్ గారు ఉన్నారు. సూర్యప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఇప్పుడు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ లాభంలో ఉన్నానండి. అవి అమ్మేసి టైర్ కంపెనీ, ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా సజెస్ట్ చేస్తానండి? అయితే మీరు ఇప్పుడు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ 2 కూడా కనుక లాభాల్లో ఉండి ఉంటే ఆ సెక్టార్ యొక్క గ్రోత్ పాత్ మీద మీకు నమ్మకం లేకపోతే అటు నుంచి మీరు ఎగ్జిట్ అవటం తప్పలేదు. ఒకసారి ఎగ్జిట్ అయితే మాత్రం మీరు ఫార్మా రంగంలోకి రావాలనుకుంటే గ్లెన్మార్క్ ఫార్మా, నాట్కో ఫార్మా వీటిలో ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే టైర్ కంపెనీలోనే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు అపోలో టైర్, జేకే టైర్ వీటిలో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు. కేపీఐటి టెక్నాలజీ తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ తీసుకోవచ్చా? ఈ 2 హ్యాపీయెస్ట్ మైండ్స్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటం మంచిదండి. కేపీఐటి టెక్నాలజీ ఇక్కడి నుంచి ఏదైనా కరెక్షన్ ఉంటే అప్పుడు మాత్రమే దానిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రెగ్యులర్గా మనం మాట్లాడుకునేది ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా రాబోతోంది, అందరు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉండబోతోంది రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ రెండింటికి కూడాను. ప్రెషస్ మెటల్స్లో బోత్ గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఒక వితిన్ 2 yearsలో మనకి యావరేజ్ ఒక 40% వరకు కూడా రిటర్న్కి స్కోప్ ఉందండి. దీని ఎప్పుడు కూడా మనం బ్యాంక్లో డబ్బులు డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకునే విధానం కన్నా కూడా ఎవరైనా కానీ వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారండి.
అదే కాకుండా బ్యాంక్ ఎఫ్డి రేట్లు మీరు తీసుకోండి, ఉదాహరణకి ట్యాక్స్ ప్లానింగ్తో కూడా చూసుకుంటే 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వ్యక్తి ఒక 8% ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నెట్ అతనికి వచ్చేది 6.4% మాత్రమే రిటర్న్. అదే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో అతని ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 40% రిటర్న్ వస్తే ఆ వచ్చినటువంటి రిటర్న్లో అతను పే చేసేటువంటి ట్యాక్స్ ఏమన్నా విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్తో కూడా ఓన్లీ 20% మాత్రమే, వితౌట్ ఇండెక్సేషన్ 12.5% మాత్రమే ట్యాక్సేషన్ ఉంటుంది. అందుకని ఓవరాల్గా ఎక్కువ ఫలితం ఈ బంగారం వెండి పెట్టుబడిలో పొందే అవకాశం ఉంటుందండి.